వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. తెలంగాణలో విద్యా వ్యవస్థ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయులు సవాల్గా తీసుకున్నారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేటు ఉపాధ్యాయుల తరహాలో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి సర్కార్ స్కూళ్లలో చేర్పించే పనుల్లో పడ్డారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు చెబుతామని, పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని భైరవునిబండ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇదే తరహాలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి సర్కార్ స్కూల్లో మీ పిల్లల్ని చేర్చమని, మా పాఠశాలలో ఉదయం రాగిజావ మొదలుకొని ఆరోగ్యకరమైన వ్యాయామం, నాణ్యమైన భోజనం, ఆరోగ్యకరమైన స్నాక్స్, గుడ్లు, ఉచిత పుస్తకాలు, ఉచిత దుస్తులు, కంప్యూటర్ శిక్షణ, డిజిటల్ బోర్డులో బోధనలు, నాణ్యమైన విద్యతో పాటు మంచి విద్యార్హత కలిగిన ఉపాధ్యాయుల బృందం చేత బోధన, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తామని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు భరోసా ఇచ్చారు. కార్పొరేట్ స్కూల్లో సామాన్యమైన కుటుంబాలకు భారంగా లక్షలు పోసి చదివించడం కంటే మంచి నాణ్యమైన విద్యను మా పాఠశాలలో అందిస్తామని, మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దుతామని ప్రధాన ఉపాధ్యాయులు అన్నారు. నా పేరు విజయ నిర్మల, జిహెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ భైరవునిబండ, శాలిగౌరారం మండలం. ఇక్కడ నేను పోయిన సంవత్సరం ప్రమోషన్లో 2020-24 సంవత్సరంలో ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులుగా ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. తర్వాత ఈ మధ్య మన ప్రభుత్వం విద్యా కార్యక్రమాన్ని, అంటే బడిబాట కార్యక్రమాన్ని, అంటే ముఖ్యంగా బడిబాట యొక్క ఉద్దేశం ఏంటిదంటే అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే ఉద్దేశం. అది ఇంకోటి, మరియు బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని కూడా బడిలో చేర్పించడం. అందులో కార్యక్రమంలో భాగంగా మేము, మా టీచర్స్, మన అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, బడిబాట, మన అంగన్వాడీ టీచర్స్, అంటే గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలు, పెద్దలు, వాళ్ళందరి సహకారంతో ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. డోర్ టు డోరు ప్రైవేట్ స్కూల్కి, ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులని, వాళ్ళని కలిసి, వాళ్ళ యొక్క విద్యార్థులని, తర్వాత వాళ్ళ యొక్క పేరెంట్స్ని కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది అనమాట. ఆ మోటివేట్లో భాగంగా మేము అంటే ప్రైవేట్ స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి చెప్పడం జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరి ఉచిత విద్య అన్ని కూడా, ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనము, కంప్యూటర్స్, ఇక్కడ విశాలమైనటువంటి ఆట స్థలము, తర్వాత ఇంకా అన్ని నాణ్యమైనటువంటి పోషకాహారం కలిగినటువంటి భోజనము, తర్వాత మనకు ఐసిటి, ఇవన్నీ కార్యక్రమాల గురించి మనకు ఆ పేరెంట్స్కి మోటివేట్ చేయడం జరిగింది అనమాట. పిల్లలు మన బడికి వచ్చే విధంగా వాటిని మోటివేట్ చేయడం జరిగింది అనమాట. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువగా మనకు ఎక్కువ ఫీజులు, అదే ప్రభుత్వ పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలన్నీ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది అనమాట. అదే మేము మోటివేట్ చేయడం జరిగింది. చాలా వరకు వాళ్ళు మరి అవి విని మరి వచ్చే విధంగా మేము, మరి మా టీచర్స్ అందరూ కూడా మేము వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది అనమాట. మరి విద్యార్థుల సంఖ్య పోయిన సంవత్సరం 50 పైన ఉన్నారు విద్యార్థులు. ఈ సంవత్సరం కూడా ఒక 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంకా వాళ్ళ సంఖ్యను పెంచే విధంగా మేము ఇంకా కృషి చేస్తున్నాము. ప్రైవేట్ స్కూళ్ళల్లో డిగ్రీ చేసినటువంటి టీచర్స్ వాళ్ళే ఉంటారు. ఇక్కడ మనకు ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. ఇక్కడ మనకు మంచి నాణ్యమైనటువంటి విద్య, డిజిటల్ తరగతుల ద్వారా బోధన, కంప్యూటర్స్, ఐసిటి, ఇవన్నీ కూడా ద్వారా బోధించడం జరుగుతుంది. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా విశాలమైనటువంటి ఆట స్థలం ఉండదు, డిజిటల్ అట్లాంటివి అవి కూడా అక్కడ ఉండవు అన్నమాట. ఇక్కడ మంచి మరి ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. ఇవన్నీ కూడా మరి ఈ సౌకర్యాల గురించి మరి మేము బాగా వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది అనమాట. ఏమైనా వాళ్ళకి 6th క్లాస్ నుంచి 10th వరకు అంటే ఏమైనా వాళ్ళకు ఒక పెన్నుల వరకు ఇక్కడ అన్నీ కూడా మరి ఉచిత పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి నోటు పుస్తకాల వరకు అన్నీ కూడా, యూనిఫామ్, తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ఉచితంగా. మధ్యాహ్న భోజనం కూడా, ఉదయం రాగి జావ, మధ్యాహ్న భోజనము, ఇవన్నీ కూడా సౌకర్యాలు ఉన్నాయన్నమాట. అక్కడ మొత్తం కూడా
ప్రతిదీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో ప్రతిదీ కూడా పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి నోట్ పుస్తకాల వరకు అన్ని కూడా పిల్లలు కొనుక్కోవాల్సి వస్తుంది. ఫీజులు కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయల దాకా ఫీజులు అనేవి ఉంటుంది. మన దగ్గర అన్ని కూడా దాదాపుగా అన్ని ఉచితంగానే ప్రభుత్వం అన్ని కూడా కల్పిస్తుంది. ఫీజులు భారం కూడా వాళ్ళకి ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకనే వాళ్ళ పిల్లల వాళ్ళ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులని మరి ఇవన్నీ కూడా మరి బడిబాట కార్యక్రమాలు ఇవన్నీ చెప్పి వాళ్ళని మరి ఎంకరేజ్ చేయడం జరిగింది. మా పాఠశాల పేరు ఎంపీపీఎస్ బైరన్వాడ, శాలిగౌరవ మండలం, నల్గొండ జిల్లా. ఆర్ శ్రీను. నేను ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరం నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా తారీఖు జూన్ గ్రామసభ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కలిపి సహకారంతో ఆప్ కమిటీ చైర్మన్ తర్వాత మిగతా గ్రామ పెద్దలతోటి గ్రామసభ జరిపి ఆ గ్రామసభలో ప్రభుత్వ పాఠశాలలో చేరవలసినటువంటి విద్యార్థుల యొక్క వివరాలను తీసుకొని అంగన్వాడీ సహకారాన్ని తీసుకొని ఎంతమంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరేటువంటి అవకాశం ఉందో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆ లిస్టు తీసుకొని గ్రామంలో బడి ఈడు పిల్లల గురించి 5+ అంటే 5 సంవత్సరాల విద్యార్థుల నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు స్కూల్ ఏజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను కలిసి ఈ పాఠశాలలో అందుతున్నటువంటి సౌకర్యాల గురించి, ఈ పాఠశాలలో చేరవలసినటువంటి ఆవశ్యకత గురించి వాళ్ళకు వివరించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఈ సంవత్సరం పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత సంవత్సరం 41 మంది విద్యార్థులు ఉంటే ఈ సంవత్సరం 40 మంది ఈ రోజు వరకు ఉన్నారు. కొంతమంది అదనంగా 10-15 మంది చేరేటువంటి అవకాశం కూడా ఉన్నది. ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఉచిత పాఠ్య పుస్తకాలు కానీ, యూనిఫామ్ కానీ, నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం కానీ అందుతుంది. కాబట్టి మన పాఠశాలకు వచ్చినట్లయితే మన పిల్లలు మన దగ్గరనే ఉంటారు. వేరే దూరంగా ఉన్నట్లయితే మన పాఠశాలకు సెక్యూరిటీ ఉండదు. అక్కడ ఏముంటుందో ఏం తింటుందో అనేటువంటి అవకాశం లేకుండా మన దగ్గరనే మన పిల్లలు భద్రంగా ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని గ్రామస్తులను కోరడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు కూడా స్పందించి పాఠశాలకు పంపిస్తారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి విద్యార్థికే 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తూ పుస్తకాల పేరుతోటి, తర్వాత యూనిఫామ్ పేరుతోటి మన దగ్గర దొరికిన నోట్బుక్స్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులని విపరీతంగా లాగేసుకొని నాణ్యమైనటువంటి విద్య పేరుతో మనల్ని మభ్యపెట్టడం తప్ప వేరే మార్గం లేదు. మనం గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు తేడా చూసినట్లయితే నాణ్యత అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి పిల్లగాడు అన్ని విషయాల పట్ల అవగాహన ఉండి అన్ని విషయాలను నేర్చుకోగలిగితే అక్కడ బట్టి విధానంతో ఏదో ఒకటి డ్రిల్లింగ్ అలా చూడడానికి సూక్తపు ఉంటుంది తప్ప నాణ్యమైనటువంటి విద్యార్థి అందదు. ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా ట్రైనింగ్ చేసినటువంటి బీఈడి, డిఈడి లాంటి టీచర్స్ ఉంటారు. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే కేవలం ఇంటర్, డిగ్రీ చదివినటువంటి వాళ్ళతోటి చెప్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతసేపటికి అక్కడ బట్టి విధానం, తర్వాత విద్య పట్ల అవగాహన లేకుండా వాళ్ళు ఎంతసేపటికి ఫీజుల పట్ల మొత్తం మోజుతోటే పాఠశాల విద్యార్థులను ఆకర్షించి వాళ్ళని మభ్యపెట్టడం తప్ప విద్య అందించేటువంటి ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి మన ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వం అందించేటువంటి సహకారం ఈ సంవత్సరం నుంచి నోట్ పుస్తకాలను కూడా ఇస్తామని చెప్పారు. నోట్ పుస్తకాలు కూడా మనకు వస్తాయి. తర్వాత ఇప్పటికే యూనిఫామ్ ఇవ్వడం జరిగింది, బుక్స్ ఇవ్వడం, టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వారానికి నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనం గుడ్లు పెడుతూ మంచి భోజనం పెడుతున్నాం. తర్వాత దాంతో పాటుగా విద్యార్థులకు రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ తీసుకొని విద్యలతో పాటుగా భవిష్యత్తులో విద్యార్థి ఏ విధంగానైతే జీవితంలో రాణిస్తాడో ఈ పరిసరాల పట్ల అవగాహన, సమాజం పట్ల అవగాహన, ఇలాంటి అనేక విషయాల పట్ల ప్రభుత్వ విద్యార్థికి ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఏర్పరిచే విధంగా జీవితంలో ఏ సమస్యలైనా ఎదుర్కొనే విధంగా వీళ్ళని తీర్చిదిద్దేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం.